నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జడ్జ్ ఎదుట సిఐడి పోలీసులు హాజరుపరిచారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని గుంటూరు తరలించారు. కర్నూలు జైలు నుంచి ఆయన్ని నేరుగా జీజీహెచ్ కు తీసుకుని వచ్చిన సిఐడి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జడ్జ్ ఇంటికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో పోసాని తరఫున న్యాయవాదులు పొన్నవోలు, పోలూరి వెంకట్రెడ్డి అక్కడికి చేరుకుని వాదనలు వినిపించారు. మరోవైపు పోసానిని పరామర్శించేందుకు అంబటి రాంబాబు, వైసీపీ నేతలు కూడా భారీగా చేరుకున్నారు. అందరం అండగా ఉన్నామని, ఆరోగ్యం ఎలా ఉందంటూ పోసానిని అంబటి వివరాలు అడిగారు. ఆరోగ్యం బాగానే ఉందంటూ పోసాని బదులిచ్చారు. అయితే కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని కన్నీరు పెట్టుకున్నారు. 70 ఏళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షలతోనే తనపై కేసులు పెట్టారంటూ బోరున విలపించారు. తప్పు చేస్తే నరికేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, 2 ఆపరేషన్లు చేశారని, గుండెకు స్టంట్లు కూడా వేశారని చెప్పుకొచ్చారు. తనకు భార్య బిడ్డలు ఉన్నారని, 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని జడ్జ్ ఎదుటే లాయర్లతో పోసాని అన్నారు. కాగా బాపట్లలో పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు బాపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోసాని పీటీ వారెంట్ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పోసాని పీటీ వారెంట్ను తెనాలి కోర్టు అనుమతించింది.